అమ్మ మనల్ని విడిచి ఎక్కడికి వెళ్ళదురా, వెళ్ళదు. ఎక్కడున్నా మన కోసం తిరిగి వస్తుంది. అమ్మ చనిపోలేదు, అది నా మనసుకు తెలుసు. తనకేమైతే నేను ఇలా ఉండనురా. దయచేసి తను చనిపోలేదని చెప్పండి. తను బతికే ఉంది, తను బతికే ఉంది, బతికే ఉంది. అహల్య చనిపోయిందని పోలీసులు చెప్తున్నారు కదా గౌతమ్, నిజాన్ని యాక్సెప్ట్ చేయి. చెప్తున్నాడు కదా, నా అహల్య చనిపోయిందని చెప్పడానికి అసలు ఈ పోలీసులు ఎవరు? ఆ దేవుడు వచ్చి చెప్పినా సరే నేను నమ్మను. మీకంత డౌట్గా ఉంటే ఒకసారి మాతో వచ్చి మార్చరీలో ఉన్న డెడ్ బాడీని చూడండి సార్. నేను ఎక్కడికి రాను, నేనేం చూడను, ఏం చూడను. నా భార్య చనిపోలేదు, తను బతికే ఉంది. అది నా మనసుకి తెలుస్తుంది, తను బతికే ఉంది. నాన్న, అహల్య బతికే ఉంది నాన్న. తను చనిపోలేదు, నా అహల్య చనిపోలేదు, నా అహల్య చనిపోలేదు. మరి ఆ డెడ్ బాడీని ఏం చేయమంటారు సార్? ఇంకేం చేస్తారు? వీడేమో చచ్చింది నా భార్య కాదు అంటున్నాడు. ఆ శవానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకప్ప చెప్పండి, లేదంటే అనాథ శవంలో తగలబెట్టండి. మాకు దరిద్రం వదిలిపోతుంది. సరే సార్, మా ఫార్మాలిటీస్ మేము పూర్తి చేస్తాం. మన అమ్మకేం కాదు, మన అమ్మ గురించి ఏదేదో వాగుతున్నారు. మన అమ్మకేం కాదు.